Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Then ఇప్పుడు లవ్ డెప్రివేషన్ అనేది నేను కాజ్ అనుకున్నా, రూట్ కాజ్, కానీ అది కూడా కాదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. కాస్ట్ ఆఫ్ లివింగ్, yes exactly. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఏమి కక్ష కట్టుకొని పిల్లల్ని ప్రేమించకూడదనే ఉండరు, వాళ్ళకి ప్రేమించుకోవాలని ఉంటుంది, టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్, వాళ్ళు క్వాలిటీ లైఫ్ కోసమే చేస్తుంది పాపం. ఎగ్జాక్ట్లీ. సో హౌ దానికి సొల్యూషన్ ఏముంటుంది సార్? ఐ మీన్ హౌ డూ యూ డీల్ విత్ దాట్? అయితే అంటే నా వరకు విజయ్, నా అండర్స్టాండింగ్ ఏంటంటే విషయంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనం తగ్గించుకుంటే వీ కెన్ డీల్ విత్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఈ రోజున అంటుంటారు చాలామంది, మిడిల్ క్లాస్, ఒక కారు ఉంటే మిడిల్ క్లాస్ అనుకుంటున్నారు. ఎవడు చెప్పాడు అది? హూ హ్యాస్ డిఫైన్డ్ దట్? అలా ఏం లేదు. బైక్తో మనము వీ క్యాన్ గెట్ ఆన్, బైక్తో యూ క్యాన్ గెట్ ఆన్, యూ క్యాన్ డూ ఆల్మోస్ట్ ఆల్ ద థింగ్స్ ఈజీలీ, కంఫర్టబుల్లీ ఆల్సో, ఎస్పెషల్లీ ఇన్ సిటీ ట్రాఫిక్ లైక్ విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, ఇజంట్ ఇట్? బైక్తో యూ క్యాన్ మేనేజ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏంటంటే ఎవరో మనకి డిఫైన్ చేస్తున్నాడు. వీఆర్ యాక్సెప్టింగ్ దోస్ డెఫినేషన్స్. ఓహో, మనకేందంటే 40 years ఆఫ్ ఏజ్కి మనకంటూ ఒక ఇండివిజువల్ హౌస్ ఉండాలి అని లోన్ తీసుకుంటున్నారు, దానికి ఈఎంఐస్ కడుతున్నారు. టెన్షన్. ఇప్పుడు ఒకసారి హౌసింగ్ లోన్ తీసుకున్న తర్వాత యూ కెనాట్ స్టాప్ ద ఈఎంఐస్, కట్టాల్సిందే కదా. బ్యాంక్ వాడు అంటే ఊరుకోడు కదా. సో మై వైఫ్ ఆల్సో హ్యాస్ టు వర్క్. తనకు వర్క్ చేసే పరిస్థితి లేకపోయినా బికాస్ ఆఫ్ సమ్ మెడికల్ రీజన్స్, సమ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ సమ్ అదర్ పర్సనల్ ప్రాబ్లమ్, she has to force herself and go, or husband has to look for a better job and earn more so that EMI can be paid. చూసారా ఇక్కడ? ఎవడు చెప్పాడు మీకు 40 years ఆఫ్ ఏజ్కి ఖచ్చితంగా మీకంటూ ఒక ఇండివిజువల్ హౌస్ ఉండాలి అని ఎవడు చెప్పాడు? somebody said, some Tom, Dick and Harry has defined it. You are accepting it and you are raising the standard of living. మనకంటూ ఒక కారు ఉండాలి, isn't it? మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మన కొన్నిసార్లు మన పిల్లలు చెప్తారు వచ్చి, డాడీ రవి వాళ్ళ నాన్నకి కారు ఉంది డాడీ, మనకి కారు లేదు, మనం ఎప్పుడు కొంటున్నావు కారు అంటే డిస్కషన్ ఇంకా ఇంట్లో, మనం కారు కొనాలి. ఇంకా ఈ అబ్బాయి వాళ్ళ తాతయ్య కూడా అనమాట, రే ఒక కారు కొనొచ్చు కదరా, నేను ఒక 3 lakhs ఇస్తాను, ఒక 4 lakhs లోన్ తీసుకో, ఒక కారు కొని, ఉన్నదే మనకు మనవడు, మనం ఒక కారు వాడి కోసం కొనలేమా? చిన్న చిన్న కోరికలు రా ఇవి. హౌ లాంగ్ వీ కెన్ అడ్జస్ట్ లైక్ దిస్? ఇలా అనడం వల్ల మళ్ళీ కారు కొనాలి, దానికి మళ్ళీ ఈఎంఐ కట్టుకోవాలి. ఈ టెన్షన్లో ఏమవుతుందంటే దే ఆర్ యాక్చువల్లీ, దీనికి కాజ్ ఏంటి? దే ఆర్ ఇంక్రీజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సార్ నేను ఇంకా దానికి అది కూడా కాజ్ అనకుండా, దే ఆర్ అస్క్రైబింగ్ టు అ డిఫరెంట్ స్టేటస్ విచ్ ఈస్ నాట్ రియల్ టు దెమ్. అంటే లెట్ మీ జస్ట్ సమ్మరైజ్. మీరు ఫస్ట్ నుంచి చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా లవ్ డెప్రివేషన్ అంటే మనం వెళ్ళి ఫాల్స్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళడం, స్మార్ట్ ఫోన్స్ మీద డిపెండ్ అయిపోవడం, వీటన్నిటి సిమ్టమ్స్కి రూట్ కాజ్ లవ్ డెప్రివేషన్ అనుకున్నా. అవును. కానీ లవ్ డెప్రివేషన్ అంటే లవ్ అందక పిల్లలకి పేరెంట్స్ నుంచి వీటన్నిటికీ వాటెమ్మటపడి డ్యామేజ్ చేసుకుంటున్నారు అనేది అనుకున్నాను నేను ఫస్ట్. కానీ లవ్ డెప్రివేషన్ అంటే ప్రేమ దొరక్కపోవడానికి కారణం ఏంటని చూస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా లోపలికి వెళ్ళి చూస్తే, అవును పెరుగుతున్న క్వాలిటీ కాస్ట్ ప్రకారం మనం కూడా అందుకోవాలి అంటే ఇద్దరు వర్క్ చేయాలి, లేదా మనం ఇంకా కష్టపడాలి అనుకోవడం రీజనా అని చెప్పి దాన్ని క్వశ్చన్ చేస్తే కాదు, యాక్చువల్లీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ విజయ్ జస్ట్ యాడింగ్ వాల్యూ టు వాట్ యు సెడ్ టు బ్రింగ్ మోర్ క్లారిటీ ఇన్ యువర్ అండర్స్టాండింగ్. కంపారిజన్స్ అనమాట. వాళ్ళు కారు కొన్నా మనం కారు కొనాలి. 40 years ఆఫ్ ఏజ్కి నా సిబ్లింగ్స్, లేదంటే నా ఫ్రెండ్స్, నా బ్యాచ్మేట్స్ ఫ్రమ్ మై స్కూల్ కాలేజ్ వాళ్ళందరూ కొన్నారు, అలా లైఫ్ ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను ఏంటి? ఈ కంపారిజన్స్లో ఏమవుతుంది అంటే అన్నెసెసరీలీ దే ఆర్ ట్రబ్లింగ్ దమ్సెల్వ్స్ సమ్టైమ్స్. ఇట్స్ నాట్ అబ్సల్యూట్లీ రాంగ్. యూ షుడ్ లీడ్ ఏ బెటర్ లైఫ్, నాట్ ఏ మీడియోకర్ లైఫ్, కాదనట్లేదు. కానీ ఏంటంటే పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ట్రబుల్, గెటింగ్ టెన్స్డ్, లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ టెన్షన్ ఫర్ 15-16 years ఈజ్ నాట్ కరెక్ట్. ఆ విధంగా మనం లైఫ్ని ప్లాన్ చేసుకోవడం అంటే ఈఎంఐస్ అన్నీ మనం కట్టాలి అంటే దే మే టేక్ 15-16 years. ఆ 15-16 years మనము అంత టెన్షన్కి లోన్ అవ్వాలా అని టు లివ్ సచ్ ఏ లైఫ్. అది కూడా ఏంటి, మన పిల్లలతో మనం లేక, వైఫ్కి టైం ఇవ్వక, వైఫ్ హస్బెండ్కి టైం ఇవ్వక, పిల్లలతో ఆడడానికి కూడా టైం లేకపోతే ఎలాగండి?
నేను పిల్లలతో ఆడడానికి దానికి ఒక టైం నేను ఫిక్స్ చేసుకోవాలా, ఒక డే ఫిక్స్ చేయాలా? లెట్ us డూ ఇట్ ఆన్ February 13th బికాజ్ ఐ హ్యావ్ హాలిడే ఆన్ దట్ డే, వీక్లీ ఆఫ్ ఉంది నాకు అని నేను ప్లాన్ చేయాలా నా పిల్లలతో నేను ఆడడానికి? టూ మచ్ కదండి అది. నా చిన్నప్పుడు నేను ఐ రెడ్ ఏ స్టోరీ. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వస్తాడు. వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చి చిరాగా టెన్షన్గా ఉంటాడన్నమాట. ఉంటే నాన్న నీ జీతం ఎంత అని అడుగుతాడు. యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ది స్టోరీ ఆర్ రెడ్ ఇట్. నీ జీతం ఎంత అని అడుగుతాడు. చాలా చిరాకు వస్తుంది నాన్నకి. వీడు ఇంతున్నాడు, చిన్నోడు వీడు, యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు వీడు, హీ ఈజ్ ఆస్కింగ్ మీ అబౌట్ మై శాలరీ. మా నాన్నే అడగలేదు నన్ను శాలరీ, నీ శాలరీ ఎంత అని కోపం వస్తుంది. బట్ హీ కంట్రోల్స్ హిమ్సెల్ఫ్. ఎందుకు అడుగుతున్నాడు అని. నీకు ఎందుకు అన్నాడు. నాన్న ప్లీజ్ చెప్పు డాడీ అంటే చెప్పాడు, శాలరీ ఇంత శాలరీ వస్తుంది. హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ డే డాడీ అని అడిగాడు. ఇంకా కోపం వచ్చింది. నీకు ఎందుకు రా అని అడిగాడు. డాడీ ప్లీజ్ డాడీ చెప్పువా అంటే 1000 రూపీస్ అన్నాడు. 1000 రూపీస్. సార్ కోపం ఎందుకు రావాలి, చెప్తే తప్పేంటి? ఎందుకో మరి చాలామంది ఈ జీతం విషయంలో వచ్చేసరికి, ఆడవాళ్ళు ఏజ్ విషయంలో వచ్చేసరికి కొంచెం కోపడుతుంటారు సహజంగా సమాజంలో. ఇఫ్ యూ ఆస్క్ ఏజ్ దే విల్ ఫీల్ అఫెండెడ్. వై ఐ లుకింగ్ ఓల్డ్ అన్నట్టు. సో ఆ విధంగా జీతం గురించి కూడా జనరలీ వీ డోంట్ అప్రిషియేట్ ఎనీబడి క్వశ్చనింగ్ అదర్ దాన్ అవర్ పేరెంట్స్ ఆర్ వెల్ విషర్స్, రైట్? అవర్ ఎల్డర్స్ వర్ క్లోజ్ టు అస్. సమ్వేర్ ఐ హర్డ్ ఏషియన్ కల్చర్, వెస్టర్న్ కంట్రీస్ లో ఇలాంటి ట్యాబ్ ఉండదంట. ఎగ్జాక్ట్లీ, అది మన కల్చర్. ఏషియన్ కల్చర్ లో ద రీజన్ వై పీపుల్ డోంట్ లెట్ అదర్ పర్సన్ ఆస్క్ దేర్ శాలరీ, ఎందుకు అడగడం ఇష్టపడరంటే they start judging that person and change the way they treat them based on this salary or their income. Exactly. But is that the right way or wrong way? Parking that aside, the culture here చాలా తప్పది. ఎలా ఉంటదంటే మీ జీతం మీ ఇన్కమ్ బట్టి మీకు వచ్చే ట్రీట్. అవునవును. అండ్ దేర్ఫోర్ ప్రాబబ్లీ people get sensitive. అయ్యిండొచ్చు. అయితే కమింగ్ టు ద స్టోరీ విజయ్, అతను చెప్తాడనమాట ఐఎమ్ ఎర్నింగ్ 1000 రూపీస్ పర్ డే అని. దెన్ దిస్ బాయ్ గోస్ ఇన్ సైడ్. వీడు కాసేపటికి ఏం చేస్తున్నాడు వీడు అని చెప్పి లోపలికి వెళ్తాడు డాడీ. వాడు రూమ్లోకి వెళ్తే వాడి హుండీ పగలగొట్టేవాడు ఆడు డబ్బులు లెక్క పెడుతున్నాడు. కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, కొన్ని నోట్లు ఉన్నాయి, అవన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెట్టేసి అది ఎప్పటి నుంచో వాడు మెయింటైన్ చేస్తుంది అది హుండీ. వాడికి ఇచ్చే పాకెట్ మనీ కానీ ఏదైనా కానీ, వాడికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా పండగలో ఏదైనా డబ్బులు ఇచ్చినా వాడి మామయ్య కానీ బాబాయ్ కానీ ఆడ ఆ హుండీలో వేసేసేవాడు డబ్బులు. ఆడు డాడీ నా దగ్గర 950 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్ తగ్గించుకొని నాతో ఒక 1 డే స్పెండ్ చేయవా అని అడుగుతున్నాడు. I heard this story. నాతో 1 డే నాతో స్పెండ్ చేయవా డాడీ, ఒక 50 రూపీస్ తగ్గించుకొని తీసుకో డాడీ మొత్తం అని. ఏంటండి ఇది ఇంత దారుణం? ఇలా ఉంది పరిస్థితి. మోస్ట్ ఆఫ్ ది డాడీస్ హ్యావ్ బికమ్ సండే అంకుల్స్ ఎట్ హోమ్. ఆదివారం పూట కనబడతాడు, అది కూడా ల్యాప్టాప్తో కూర్చొని ఉంటాడు. ఏదో రిపోర్ట్ పంపించాలి, వాట్సాప్లో ఏదో ఒకటి వస్తుంటుంది, సెండ్ దట్ రిపోర్ట్ ఇమీడియట్లీ టు మీ, మేనేజర్ ఈజ్ ఆస్కింగ్, డైరెక్టర్ ఈజ్ ఆస్కింగ్, టుమారో వీ హ్యావ్ ఏ మీటింగ్ at 8 o'clock షార్ప్.